శ్రీ మన్మథనామ సంవత్సరం జ్యేష్ఠమాసం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం కృష్ణపక్షం మంగళవారం తిథి సప్తమి ఉదయం 10:20 వరకు నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 1:43 వరకు వర్జం రాత్రి 7:43 నుండి 9:15 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:03 వరకు తిరిగి రాత్రి 11:53 నుండి 12:45 వరకు శుభ సమయం ఉదయం 10:45 నుండి 11:10 వరకు తిరిగి సాయంత్రం 5:30 నుండి 6:31 వరకు. నమస్కారము. ఈనాటి రాశి ఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈరోజు అనుకూలమైనటువంటి వాతావరణం ప్రతి విషయంలో ఉన్నప్పటికీ ఏమాత్రం నిర్లక్ష్యం పనికి రాకుండా జాగ్రత్తగా వ్యవహరించడం వలన అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. అనుకున్నటువంటి ఖర్చులు, కుటుంబపరమైనటువంటి మనస్పర్ధలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆందోళన పెరుగుతూ ఉంటుంది. సోదర సంబంధమైనటువంటి తోడ్పాటు, లాభాలు ఆనందాన్నిస్తూ ఉంటాయి. వృషభ రాశి వాళ్లకు ఈరోజు అలౌకిక విషయాలకు దూరంగా ఉండటం మంచిది. విందు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. సామాజిక ఉన్నతిని సాధించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వస్త్రలాభం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల పరంగా లాభాలను పొందగలుగుతూ ఉంటారు. సోదర నష్టాలు ఉంటాయి. విందు కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అనుకున్నటువంటి ఖర్చులు కూడా ఉంటాయి. ప్రయాణపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. మిథున రాశి వాళ్లకు ఈరోజు వైద్యపరంగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసే పరిస్థితి కలగవచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రమతో కూడుకున్నటువంటి వేరువేరు పనులు ఉంటూ ఉంటాయి. ఇతరులతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను జాగ్రత్తగా నిర్వర్తించుకోవటం మంచిది. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాదులు ఉంటాయి. కష్టం నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. అందరితో కూడా సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆలయాలను దర్శించుకుంటారు. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు అనుకూలత ఏర్పడుతుంది. ఉన్నతపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. సామాజిక అనుబంధాలు మరింతగా విస్తరింపచేసుకునే ప్రయత్నాల్లో ఉంటారు. ఉద్యోగ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. పెద్దవారితో ఉన్నటువంటి అనుబంధాలను జాగ్రత్తగా పరిపూర్ణం చేసుకోవటం మంచిది. సమస్యలకు లోను కాకుండా వేరువేరు రూపాల్లో గౌరవ మర్యాదలను ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణితో వ్యవహరించవలసిన అవసరం ఉన్నది. శుభ కార్యక్రమాల కోసం చేసే ప్రయత్నాలు ఫలించగలుగుతాయి. విందు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. వేరువేరు అంశాల గురించి చర్చిస్తుంటారు. కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సింహరాశి వాళ్లకు ఈరోజు ప్రభుత్వపరంగా చేపట్టిన కార్యక్రమాలు, పనులు విశేషంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలంకార భూషణ లాభాలు ఉంటాయి. సోదర సంబంధమైనటువంటి సహకారం సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక భావనలు మరింతగా వృద్ధి చెందుతూ ఉంటాయి. దైవ దర్శనాలు ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. అన్ని రంగాల వాళ్లకు నెమ్మదిగా యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తుంటాయి. కన్యారాశి వాళ్లకు రావాల్సినటువంటి బాకీలు సకాలంలో రాకపోవటం వలన ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. ధనం సర్దుబాటు కోసమే నూతన అప్పులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వచ్చినటువంటి ఆదాయం కూడా నిల్వ ఉండకపోయే పరిస్థితులు ఉన్నాయి. సఖ్యత వాతావరణంలో చేపట్టిన పనులు జాగ్రత్తగా నిర్వర్తించుకోవటం వలన గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా ప్రయత్నం చేయవచ్చు. తులారాశి వాళ్లకు ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. అందరి వలన వేరువేరు అంశాల్లో నష్టపోయేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలలో శ్రద్ధ తీసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. నిర్ణయాల విషయంలో ఆలస్యం పనికి రాకుండా కొంత చైతన్యంతో వ్యవహరించడం మంచిది. కార్యలాభాలు కలిసి వస్తాయి. వ్యవహారిక విషయాల్లో లాభాలు ఉంటాయి. వేరువేరు అంశాల్లో ఖర్చులు పెట్టే సమయంలో కొంత సమీక్షలు చేసుకోవటం మంచిది. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు
పనుల యందు కొంత బద్ధకం ఏర్పడుతూ ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యాల విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి. వాహన లాభాలు ఉంటాయి. ప్రభుత్వ పరంగా చేపట్టిన ఏవైతే పనులు కార్యక్రమాలు ఉంటాయో వాటిని జాగ్రత్తగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీక్ష పట్టుదలతో తీసుకునేటటువంటి నిర్ణయాలు కార్యక్రమాలు విశేషంగా పూర్తి అవుతుంటాయి. ధనుసు రాశి వాళ్లకు ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. అయితే విలువైనటువంటి వస్తువులు, వ్యక్తిగత ఆభరణాలు ఏవైతే ఉంటాయో వాటిని తప్పనిసరిగా జాగ్రత్తగా దాచిపెట్టడం మంచిది. లేనట్లయితే అవి కొంత కోల్పోయేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. విషయంలో ఎప్పటికప్పుడు సమీక్షలు అవసరమవుతుంటాయి. వృత్తిపరంగా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మకర రాశి వాళ్లకు ఈరోజు గొప్పవారితో స్నేహపరిచయాలు ఏర్పడుతుంటాయి. సేవకుల వలన లాభాలు కలిసి వస్తూ ఉంటాయి. విలువైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉత్సాహవంతమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ చూపాలి. కుంభరాశి వాళ్లకు ఈరోజు అనుకూలత ఏర్పడుతుంది. విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వినోద దర్శనం కూడా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. బంధువులను కలుసుకుంటారు. ఇష్టాగోష్ఠి చర్చలు కూడా ఉంటాయి. దేవాలయ సందర్శనం ఆనందాన్నిస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ చూపాలి. వినోద కాలక్షేపం సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. మీనరాశి వాళ్లకు ఈరోజు అన్ని రంగాల వాళ్లకు యోగదాయకంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ చూపాలి. అధికారులతో మైత్రీపూర్వకంగా వ్యవహరిస్తారు. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు చోటు చేసుకుంటాయి. వేర్వేరు అంశాల్లో వ్యక్తిగతంగా మీరు చేపట్టిన పనులు విశేషంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇవి ఈనాటి రాశి ఫలం. తదుపరి ఈనాటి మంత్రబలం కార్యక్రమంలో ఈరోజు ఏ మంత్రం పఠిస్తే ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో చూద్దాం, తెలుసుకుందాం. స్వస్తి.